హలో గైస్, అందరు బాగున్నారని కూడా. ప్రస్తుతం జెన్జీ ఎదుర్కొంటున్న పరిస్థితులను ఎవరైనా గమనిస్తున్నారా? నడండి, ఈరోజు మనం ఒక చేదు మాటలు మాట్లాడుకుందాం, సరేనా? ఫస్ట్ వచ్చేసి అయితే స్కూల్ ఒక స్కామ్. మనకు స్కూల్కి వెళ్ళామని చెప్తారు, కానీ ఆ సిస్టమ్ ఏమో చాలా కాలం అయిపోయినట్టు ఉంటుంది. సెకండ్ వచ్చేసి అయితే ఈ రోజుల్లో ఒక డిగ్రీ దొరికితే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనే ఒక గ్యారంటీ లేదు. కమింగ్ టు ద థర్డ్ పాయింట్, లైఫ్ ఎంజాయ్ చేయాల్సిన వయసులో లాక్డౌన్ మా మంచి ఇయర్స్ని, బెస్ట్ ఇయర్స్ని లాక్కొని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫోర్త్ వచ్చేసి అయితే కట్ చేసే బయట ప్రపంచంలో అడుగు పెట్టగానే మా జాబులు లాక్కోవడానికి ఏ రెడీగా అయితే ఉంది. నేను జనరేషన్లో ఒక ఇల్లు కొనాలంటే మినిమం 30 లక్షలు అప్పు చేసి మన మనసుకి మనమే తాకట్టు పెట్టుకోవాలి. ఇట్స్ ద వరస్ట్ ఏరియా ఫర్ రిలేషన్షిప్స్. ఈ డిజిటల్ యుగంలో నిజమైన ప్రేమ ఇంకా నమ్మకం దొరకాలంటే చాలా కష్టం అయిపోయింది. ఎక్కకు ఇది అసాధ్యం. ఇంకా ఎన్ని పరిస్థితులు ఎదుర్కొంటున్న మన పాత తరం వాళ్ళు మనకు ఏమంటారంటే, ఈ యుగం పిల్లలు చాలా ఒళ్ళు బద్ధకంగా ఉంటారు. మేము బద్ధకస్తులం కాదు బ్రో. రూల్స్ మారక ముందే విపరీతంగా మారిపోయిన ప్రపంచానికి ఎదుర్కొంటున్నాం. ఈ కష్టాలని మేము ఎంచుకోలేదు. దీన్ని దాటి ఎలా సొంత దారిని వెతుక్కోవాలో అది మాకు మంచిగా తెలుసు. లాస్ట్లో అయితే నేను ఒకటే చెప్తా, పాత తరం వాళ్ళు దీనిని స్ట్రగల్ అని చెప్తారు, కానీ మేము దీన్ని మా సక్సెస్కి పునాది అని అంటాం. పాత తరం వాళ్ళు చెప్పినది తప్పు అని నిరూపించుకోవాలనుకుంటే కామెంట్లో రెడీ అయితే అని కమెంట్ అయితే చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, ఫాలో.